సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94. సో ఈ రోజు వచ్చేసి నేనైతే రథసప్తమి సూర్య భగవానుడికి సంబంధించిన పండగ ఇది. సో దీని గురించి అయితే నేను పూర్తి విషయాలు అయితే మాట్లాడతాను, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు. అండ్ ఫ్యాక్ట్స్ ఏంటి, ఎందుకు జరుపుకుంటారు ఏంటి అనేది పూర్తిగా అయితే చెప్తాను. సో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అండ్ ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. రథసప్తమి వచ్చేసి హిందూ ధార్మిక పండగగా ప్రసిద్ధి చెందింది. సో ఈ పండగని ఎప్పుడు జరుపుకుంటారు అంటే మాఘమాసం శుక్లపక్ష సప్తమి తిథి నాడు జరుపుకుంటారు. సో ఈ రోజు సూర్య భగవాను ఆరాధించడం ప్రధాన ఆచారం. సో సూర్యుడు తన రథంపై ప్రయాణం ప్రారంభించిన రోజున నమ్ముతారు. సో సూర్యుని రథాన్ని 7 గుర్రాలు అయితే లాగుతున్నాయని పురాణ కథనాలు అయితే చెప్తూ ఉంటాయి. సో ఆ 7 గుర్రాలు వారంలో 7 రోజులకు ప్రతీకలు. సో ఈ రోజు నుండి సూర్యుడి ఉత్తరాయణ గమనం వేగంగా సాగుతుందని విశ్వాసం. సో ఆరోగ్యం, శక్తి, దీర్ఘాయుష్యూస్ కోసం సూర్యుడిని అయితే ప్రార్థించడం అయితే జరుగుతుంది. ఉదయం సూర్యోదయానికి ముందు స్నానం చేయడం శుభకరంగా ఉంటుంది. స్నానం సమయంలో ఏరుక ఆకులు తలపై ఉంచుకోవడం సంప్రదాయం. ఈ స్నానాన్ని ఆరోగ్య స్నానంగా భావిస్తారు. సూర్య నమస్కారాలు చేయడం అత్యంత పుణ్య ఫలదాయకం అయితే ఇస్తుంది, మనకి పుణ్యం జరుగుతుంది. మనం కోరుకునే కోరికలు కూడా నెరవేరుతాయని అయితే ప్రతి ఒక్కరు అయితే చెప్తూ ఉంటారు. అందుకే పొద్దున్న లేయగానే ఎండలో నిలబడాలి, సూర్యునికి నమస్కారం అయితే చేసుకోవాలని అయితే చెప్తూ ఉంటారు. సో అందరైతే ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా ఇది కూడా మీ రోజు రొటీన్లో ఇది కూడా మీరు యాడ్ చేసుకోండి. ప్రతిరోజు అయితే సూర్య భగవాను ముక్కోవడం చాలా మంచిది. సో సూర్య నమస్కారం అనేది చాలా పుణ్యాన్ని అయితే ఇస్తుంది. గాయత్రి మంత్రం, ఆదిత్య హృదయం జపం చేస్తారు. రథసప్తమి నాడు చేసిన దానం మహాపుణ్యానికి కారణమవుతుంది అని ప్రతి ఒక్క భక్తుల నమ్మకం ఇది. నువ్వులు, బెల్లం, బియ్యం దానం చేయడం శ్రేయస్కరం. ఈ రోజు ఉపవాసం చేయడం కూడా శుభంగా భావిస్తారు ప్రజలందరూ. రథసప్తమి వ్యవసాయానికి కూడా ముఖ్యమైన పండగ. సో పంటలకు సూర్యకాంతి అవసరమని గుర్తు చేసే రోజు ఇది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఈ 3 దేశాల్లో ఈ 3 దానిలలో అయితే విశేషంగా జరుపుకుంటారు ఈ పండగని. తిరుమలలో రథసప్తమి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మామూలుగా మీరు వీడియోలో చూసే ఉంటారు. అండ్ ప్రతి ఒక్కరు మామూలుగా టీవీలో అయితే చూపిస్తుంటారు. రేపు ఘనంగా జరుగుతుంది రథసప్తమి పండగ తిరుమలలో. ఈ రోజు దర్శనం చేసుకుంటే జన్మల పాపాలు అయితే నశిస్తాయని విశ్వాసం అయితే ఉంటుంది. సూర్య ఆరాధన శరీరంలోని రోగాలను తొలగిస్తుందని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. రథసప్తమి ఆధ్యాత్మికంగా శక్తినిచ్చే పండగ ఇది. సో సూర్యుడు జీవనానికి మూల శక్తి అని ఈ రోజు గుర్తు చేస్తుంది. పిల్లలకు ఆరోగ్యం, విద్య కోసం ప్రత్యేక ప్రార్థనలు అయితే ఈ రోజు అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇంట్లో దీపారాధన చేయడం శుభ సూచికం అయితే ఉంటుంది. ఈ పండగ క్రమశిక్షణ, శుద్ధిని నేర్పిస్తుంది. రథసప్తమి సూర్య భగవాను కృప పొందే మహత్తర పర్వదినం అని ఈరోజు అయితే ప్రతి ఒక్కరు భావిస్తారు. సో ఖచ్చితంగా మీరు కూడా ప్రతిరోజు సూర్య భగవాను నమస్కారం చేయడం అండ్ పొద్దున్న లేవగానే ఎండలో నిలబడడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీ డైలీ రొటీన్లో ఇది కూడా అయితే మీరైతే ఖచ్చితంగా యాడ్ చేసుకొని మీరైతే దీన్ని పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ఆరోగ్యం బాగుండాలి అంటే ఖచ్చితంగా విటమిన్ డి అండ్ ఎండలో నిలబడడం చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా మీ రొటీన్ అయితే చేసేసుకోండి. మీ లిస్ట్లో అయితే ఇది కూడా యాడ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనమైతే ఇంకా కొన్ని అయితే చూద్దాము. సో పంటలు బాగా పండాలని అయితే ప్రార్థిస్తారు. సో ఆరోగ్యాలు సూర్య దేవుని కృపతో లభిస్తాయని మా భక్తుల నమ్మకం. సూర్యుడు శక్తికి ప్రతీక. సో ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది గాయస్. అందరూ అయితే వీలైనంత వరకు ఖచ్చితంగా ఉపవాసం ఉండడానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే మీరు కోరుకున్న కోరికలు కన్ఫామ్గా నెరవేరే అవకాశం అయితే ఉంది. సో మనకు సూర్యుడు నవగ్రహాలలో ప్రధానుడు. ఈరోజు పూజ చేసిన ప్రతి ఒక్కరికి మంచి ఫలితాన్ని దేవుడైతే ఇస్తాడని అయితే భక్తుల నమ్మకం. సో మనకు జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మనకు మంచి స్థానం వస్తుంది.
సో రథసప్తమి పూజ వల్ల గ్రహ దోషాలు అయితే తగ్గుతాయి. ఏ గ్రహ దోషము మనకైతే పట్టుకోకుండా మనకైతే పూర్తిగా తగ్గిపోతాయి. సో ఒకసారి ఈ పూజలు అయితే ఖచ్చితంగా సూర్య భగవానుడికి చెయ్యండి. సో మనకు నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా సూర్య దోషం నివారణకు మంచిది. సో విద్య మనకు సమస్యలు తొలగుతాయని విశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, ఆత్మవిశ్వాసం పెరగడానికి ఈ పూజ చాలా సహాయపడుతుంది. శరీరంలో శక్తి స్థాయిని పెంచుతుంది, దీర్ఘకాలికంగా రోగాలు తగ్గిపోతాయి, ఏ రోగం అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎండ పడితేనే కదా మన ఒంటి మీద అన్ని రోగాలు అయితే తగ్గిపోయి మనం స్ట్రాంగ్గా ఉంటాము అండ్ ఏ ప్రాబ్లం లేకోకుండా ఎక్కువ రోజులు అయితే హ్యాపీగా బతకగలం మనము. సో ప్రతి ఒక్కరు పొద్దున్న లేవగానే ఎండలో ఒక 10 to 15 minutes అయితే ఎండలో అయితే కూర్చోండి. మీకు కూడా మంచి జరుగుతుంది అండ్ మీరు చాలా అంటే చాలా బాగా వర్క్ చేయడం అయితే జరుగుతుంది, చాలా శక్తి వస్తుంది అండ్ మంచి మంచి థాట్స్ కూడా వస్తాయి, బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది. సో ట్రై చేయండి. సో మనకు చర్మ వ్యాధులకు ఉపశమనం మనకు ఖచ్చితంగా లభిస్తుంది. చాలా చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకైతే ఎండలో కూర్చున్నట్టయితే ఖచ్చితంగా పూర్తిగా నయం అయితే అయిపోతాయి. సో నేను కూడా రేపటి నుంచి ట్రై చేస్తాను కూర్చోవడానికి. సో మనకు కళ్ళు ఆరోగ్యానికి ఈరోజు ప్రధాన ప్రార్థన మంచిది. సో కళ్ళు మూసుకొని మనమైతే ఎండలో కూర్చొని మనమైతే ప్రార్థన చేసాము అంటే ఖచ్చితంగా మనకైతే మంచి జరుగుతుంది, ఏ ప్రాబ్లం లేకోకుండా మనమైతే హ్యాపీగా అయితే ఉండగలము. సో ఖచ్చితంగా నేను చెప్పింది అయితే చెయ్యండి. ఇప్పుడు వరకు నేను ఏమేమైతే చెప్పానో అవన్నీ చెయ్యండి. అవన్నీ మీకు చేసినారంటే ఖచ్చితంగా మీవన్నీ తీరిపోతాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు కష్టాలు అన్నీ తీరిపోతాయి. సో ప్రతిదీ ఫాలో అవ్వండి. మీరు ఈ పూజలన్నీ చేసి ఏం జరిగింది ఏంటని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా కొన్ని అయితే చూద్దాము ఫ్యాక్ట్స్. సో కుటుంబంలో మనకు సుఖశాంతులు అయితే లభిస్తాయి, చాలా హ్యాపీగా అయితే ఉంటాం మనము. సో ఏ ప్రాబ్లమ్స్ లేకోకుండా మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా ఉంటాం కాబట్టి ఈ పూజను అయితే ఎప్పటికీ వదలకూడదు, ఖచ్చితంగా చేసి తీరాలి, ప్రతిరోజు చేస్తూనే ఉండాలి. అండ్ మనము బ్రహ్మముహూర్తంలో సూర్యోదయంలో బ్రహ్మముహూర్తంలో మనమైతే లేచి మనమైతే స్నానం చేసి ఈ సూర్య నమస్కారాలు చేసుకొని మనమైతే చేసుకొని మొత్తం మార్చేస్తుంది లైఫ్ని. సో పొద్దున్నే మనం లేచి ఇలా నీట్గా రెడీ అయ్యి సూర్యుడికి నమస్కారం చేసుకొని టిఫిన్ తిని మనం గుడికి వెళ్ళి ఇలా చేసామంటే మన లైఫ్ ఎంత బాగుంటుంది అంటే ఆ డైలీ రొటీన్ ఇలా మార్చేసుకున్నామంటే ఖచ్చితంగా మన లైఫ్లో కూడా మార్పు అయితే వస్తుంది అండ్ మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సో ఖచ్చితంగా మీరు కూడా ప్రతి ఒక్కరు ఇలాగే చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో ఇంకా కొన్ని అయితే చూద్దాం. సో గైస్ చూసారు కదా ఈ వీడియోని, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94 అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. బాయ్ బాయ్.